ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ ఆర్వపల్లి. రాజా సాబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. యాక్టెడ్ బై ప్రభాస్ గారు, డైరెక్టర్ బై మారుతి గారు, మ్యూజిక్ బై తమన్ గారు, ప్రొడ్యూసర్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో టీజర్ ఎలా ఉందో ట్రైలర్ కూడా అంతగా అలాగే ఉంది. నాకు అంతగా కొత్తగా ఏం అనిపించలేదు రాజా సాబ్లో. ఫస్ట్ నుంచే ఈ సినిమా మీద బజ్ తక్కువ, కానీ ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉంటుందేమో ట్రైలర్లో అనుకున్నాను. నథింగ్ స్పెషల్ ఇన్ ద ట్రైలర్. మ్యూజిక్ కూడా ఒకటే మ్యూజిక్ నిక్షేపం అండ్ సంథింగ్ ఏదో వస్తుంది. ఆ మ్యూజిక్ ఒకటే యూజ్ చేశారు. నెక్స్ట్ టైం చాలా తీసుకున్నారు రాజా సాబ్కి, కానీ గ్రాఫిక్ విఎఫ్ఎక్స్ వర్క్లో ఎందుకంత నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని అయితే అసలు భయంకరంగా లేవు. సినిమా హర్రర్ కామెడీ జానర్ కాబట్టి కొంచెం హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తాను ట్రైలర్లో. నాకైతే ట్రైలర్లో ఎక్కడ అంత హర్రర్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ వర్క్ కూడా నాకు అంతగా బెస్ట్ ఏం అనిపించలేదు. కొన్ని ఎక్కడో హాలీవుడ్ నుంచి తెచ్చి అతికించినట్టున్నాయి. మీకు ఇప్పుడు చూపెడతాను చూడండి, డిస్ప్లే చేస్తా చూడండి. ఇది అయితే నాకైతే నిజంగా అనిపించింది, ఎందుకు ఖర్చు పెడుతున్నారు కదా, ఇంకొంచెం బెటర్గా వర్క్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఇది చూడండి, ఈ ఎలిఫెంట్ది, ఇది కూడా కష్టంగానే ఉంది చూడడానికి విఎఫ్ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో పాజిటివ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, రాజాసాబ్ ట్రైలర్లో ప్రభాస్ గారి లుక్ ఏదైతే ఉందో లాస్ట్ ఎండింగ్ 30 secondsలో మీరు చూడండి, ఇక్కడ టెరఫిక్ అండి. ఆయన్ని కొత్త గెటప్స్లో చూడాలని ప్రతి ఫ్యాన్కి ఉంటుంది. ది బెస్ట్ గెటప్ ఇదైతే ప్రభాస్ గారిది. కిల్డ్ ఇట్ అండి. మారుతి గారు ఈ విషయంలో మెచ్చుకోవాలి మిమ్మల్ని. స్టోరీ మనం ఆల్రెడీ టీజర్ అప్పుడు మాట్లాడుకున్నాం, ఏ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది ఏంటి అని చెప్పేసి. స్టోరీ ఎలా ఉన్నా ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉంటే సినిమా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. రాజా సాబ్ మీద యాక్చువల్గా బజ్ తక్కువే ఉంది. ప్రభాస్ గారు తీసే అదర్ సినిమా ఏ స్పిరిట్, ఫౌజీ, నెక్స్ట్ సలార్ 2, కల్కి 2 వీటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కానీ చూడాలి అనే అంత కానీ రాజా సాబ్ మీద అంతగా లేదు. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్. ఏదర్ ఇది అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి. మారుతి గారి డైరెక్షన్లో వచ్చే సినిమాలు ఏదర్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. చూద్దాం రాజా సాబ్ రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. మనం January 9th అయితే చూద్దాం. పొంగల్ కానుకగా మనకి రాజాసాబ్ అయితే రిలీజ్ అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే సెట్ వైజ్ అంతా ఓకే, కానీ ఆ గ్రాఫిక్ ఏదైతే ఉందో, గ్రాఫిక్ వర్క్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డల్గా ఉన్నాయి. అవి ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అండ్ రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే మనకి October 23rd ఇస్తే వస్తుంది, ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా. చూద్దాం, హోప్ సాంగ్ అయినా బాగుండాలి అని చెప్పేసి. తమన్ గారి మ్యూజిక్ అటు ఇటుగా ఉంది. రాజా సాబ్కి బెస్ట్ అనిపించలేదు నాకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్. చూద్దాం, లెట్స్ సీ వాట్ ఈస్ రాజా సాబ్ మూవీ రిజల్ట్ అని చెప్పేసి. January 9th వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి రివ్యూస్ కానీ అన్ని మనం మంచిగా పోస్ట్ చేయడానికి కన్సిస్టెన్స్గా చూద్దాం. ప్రతి సినిమా అప్డేట్ అయితే నేను ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూద్దాం రాజా సాబ్.